క్రికెటర్‌గా ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడిన ఎంఎస్ ధోని అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఇక క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంఎస్ ధోనిని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు హీరోగా అరగ్రేటం చేస్తున్నారా అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి మరి. అతడు హీరోగా నటించాడా? లేక వాణిజ్య ప్రకటన అనేది తెలియదు కానీ తాజాగా వాసన్ బాలా దర్శకత్వం వహించిన 'ది చేజ్' టీజర్ అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ముఖ్యంగా ఎంఎస్ ధోని తన సహచరుడు ఆర్ మాధవన్తో కలిసి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్గా ఎంట్రీ ఇచ్చిన తీరు అందరినీ షాకింగ్కి గురి చేస్తుంది. ధోని స్టైలిష్ అవతార్ మైండ్ని బ్లాక్ చేస్తుంది అనుకోండి. ధోని మాధవన్ జోడీ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లుగా స్టైలిష్గా కనిపిస్తున్నారు ఈ టీజర్లో. అసలు ఇది సినిమా టీజరేనా లేక బాలా ఏదైనా యాడ్ షూట్ చేశారా, ఒకవేళ వెబ్ సిరీస్ నటిస్తున్నారా అంటూ జనం అయితే సందేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అయితే అన్నింటికీ తొందరలోనే ధోని సందేహ నివృత్తి చేస్తాడనే భావిద్దాం. ఎందుకంటే సినిమా టీజర్ రిలీజ్ అయితే సినిమా ఖచ్చితంగా వస్తుంది కదా. అయితే మాధవన్ ఈ టీజర్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వెంటనే ఇక సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. వందలాది మంది అభిమానులు వెంటనే ఈ వీడియోను షేర్ చేయడం ప్రారంభించేశారు. ధోని నటనా రంగ ప్రవేశం గురించి చర్చ తీవ్రమైపోయింది. ఇక ధోని ఇప్పటికే చాలా ప్రకటనలో కనిపించాడు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇక తమిళ చిత్రం గోట్లో అతిథి పాత్రలో కనిపిస్తాడు. ఇప్పుడు రిలీజ్ అయిన 'ది చేజ్' టీజర్లో ఒక ప్రొఫెషనల్ నటుళ్లాగా స్టైలిష్గా కనిపించాడు ధోని. గన్స్తో గ్యాంగ్స్టర్లను చేజ్ చేసి కాప్ పాత్రలో అద్భుతంగా కనిపించాడు. ఇక ఈ టీజర్ చూడగానే మహి చివరకు తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నాడా అని వాసన్ అయితే పోస్ట్ కింద ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ రాశాడు. ఇది సినిమా అయితే చాలా బాగుంటుందని మరొక యూజర్ రాస్తున్నారు. ఇక వాళ్ళకు తోచిన కామెంట్స్ అయితే ధోనిని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.